హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. జనరల్గా డాక్యుమెంట్స్ ఏమైనా స్కాన్ చేసుకోవడానికి అడోబ్ స్కానర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే వాడుతుంటారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్లో ఈ థర్డ్ పార్టీ యాప్స్ అన్నింటిలో కూడా లేనటువంటి ఒక కొత్త అడిషనల్ యూస్ఫుల్ ఫీచర్తో పాటు డాక్యుమెంట్ స్కానర్ని అయితే వాట్సాప్ వాళ్ళు వాట్సాప్లోనే ఇన్బిల్ట్గా లాంచ్ చేశారు. ఈ మధ్య వరకు ఈ ఫీచర్ ఓన్లీ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండింది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ని అందరికీ కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. ఈ వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తున్న స్కాన్ డాక్యుమెంట్ అనే ఫీచర్ని యూజ్ చేసుకుని ఎలా డాక్యుమెంట్ని స్కాన్ చేసుకుని పీడిఎఫ్ రూపంలో షేర్ చేసుకోవచ్చు అనే విషయంతో పాటు ప్లస్ ఆ ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ ఏదైతే ఉందో యూస్ఫుల్ ఫీచర్, దాని గురించి కూడా నేను చాలా డీటెయిల్డ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ముందుగా మనం వాట్సాప్లో ఎవరికైతే డాక్యుమెంట్ని షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ని ఓపెన్ చేసి కింద అటాచ్మెంట్ సింబల్ని, అటాచ్మెంట్ లోగోని క్లిక్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్లో డాక్యుమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. మూడిట్లో లాస్ట్ ఆప్షన్ స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ది వచ్చేసి మాన్యువల్ ఆప్షన్, రెండోది వచ్చేసి ఆటో క్యాప్చర్. కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో ఆటో క్యాప్చర్ ఫీచరు ఈ వాట్సాప్లో స్కాన్ డాక్యుమెంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఆల్రెడీ టెస్ట్ చేశాను. మీకు ఏదైనా డాక్యుమెంట్ అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు అని అనిపిస్తే మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఆటో క్యాప్చర్లోనే ఉంచి మనం డాక్యుమెంట్కి అలా పాయింట్ చేయగానే కెమెరాని ఈ ఫీచర్ అయితే డాక్యుమెంట్ని ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు క్లారిటీ లేదనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న డెలీట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కింద కనిపిస్తున్న ప్లస్ బటన్ని, బ్లూ కలర్లో ఉన్న ప్లస్ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొకసారి అయితే స్కాన్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ పేజ్ని స్కాన్ చేసుకోవడానికి ప్లస్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ డాక్యుమెంట్కి పాయింట్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. ఈ విధంగా మల్టిపుల్ పేజెస్ని అయితే మనం ఈజీగా క్యాప్చర్ చేసుకుని పీడిఎఫ్ రూపంలో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కింద మనకు కనిపిస్తున్న ఆప్షన్స్లో ఎన్హాన్స్ అనే ఫీచర్ డిఫాల్ట్గా యాక్టివేటెడ్లో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ కలర్స్ అనేటివి అక్యురేట్గా అయితే లేవు. మీకు యాజ్ ఇట్ ఈస్గా అక్యురేట్ కలర్స్, యాజ్ ఇట్ ఈస్గా కెమెరా క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఉండాలంటే ఈ ఎన్హాన్స్ అనే ఫీచర్ని ఆఫ్ చేసుకుంటే మనకు కెమెరా క్యాప్చర్ చేసినట్లే ఉంటుంది. లేదు మనకు అక్షరాలు క్లియర్గా కనిపించాలి, షాడోస్ అనేటివి రిమూవ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఎన్హాన్స్ అనే ఫీచర్ని ఆన్ చేసుకోండి. ఇదే ఇమేజ్ని మనం క్రాప్ అండ్ రొటేట్ ఆప్షన్తో మన ఎడ్జెస్ని మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ రొటేట్ చేసుకోవాలనుకుంటే డాక్యుమెంట్ని ఈ విధంగా రొటేట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్లై కొడితే మన చేంజెస్ అయితే సేవ్ అవుతాయి. మనకు అవసరం అనుకుంటే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇంకా మంచి కలర్స్ అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇందులో. లేదా బ్లాక్ అండ్ వైట్ లేదా గ్రే స్కేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఒరిజినల్నే ఉంచేస్తున్నాను. ఇక్కడ ఎన్హాన్స్ ఆప్షన్ ఎనేబుల్ చేశాను. ఇక థర్డ్ పార్టీ యాప్స్లో లేనటువంటి అడిషనల్ ఫీచర్, యూస్ఫుల్ ఫీచర్ అని నేను ఏదైతే చెప్పానో అది క్లీన్ అనే ఆప్షన్ అనమాట. ఈ క్లీన్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ ఏదైనా ఒక సైజ్ సెలెక్ట్ చేసుకొని మనకి డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఏ ఏరియానైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుని వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ పార్ట్ అయితే క్లీన్ అవుతుంది అనమాట. ఇంకా బెటర్గా అయితే కనిపించే ఛాన్స్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ చూసారా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అన్వాంటెడ్ పార్ట్స్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అప్లై కొడితే ఈ డాక్యుమెంట్ ఇలాగే సేవ్ అవుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో చూస్తే ఇక్కడైతే సమీక్ష అని ఉంది, ఇక్కడ లేదు, మనం రిమూవ్ చేసాము క్లీన్ ఆప్షన్ యూజ్ చేసుకొని. దీన్ని ఇదే విధంగా సేవ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి సెండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఈ డాక్యుమెంట్ అయితే మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళకైతే సెండ్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.